నా పేరు బాలకోట అమరావతి బహుజన్ చేసి సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో వారి చేయూతతో వారి యొక్క అండదండలతో వివిధ రాజకీయ పార్టీలు కళ్యాణి గారు ఇతర మిత్రులందరూ కూడా కోడికత్తి సీను తల్లి సావిత్రమ్మ ఆమరణాహార దీక్షకి సుబ్బరాజు గారి ఆమరణాహార దీక్షకి మద్దతు పలుకుతూ ఈ విజయవాడ మహానగరంలో ఉన్నాం. మీ ద్వారా చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దొంగపూతులా నిద్రపోతున్న రాష్ట్ర మంత్రి వర్గానికి, చీమునిత్తులు లేని ప్రభుత్వానికి ఒక మాట చెప్తున్నాను. కోడికత్తి సీను తల్లి సావిత్రమ్మ ఇది 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఏమేమి జగన్మోహన్ రెడ్డి గారి అల్లిబిల్లి కంపెనీల్లో వాటాలు అడగల. నేను కొడుకు కోడికత్తి సీను వేల కోట్ల రూపాయల కుంభకోణం చేసి ఒక ప్రత్యేకమైన విమానం అప్పు చెప్పండి నేను పారిపోతానని డిమాండ్ చేయాల. లేదా గొడ్డలు వేటేస్తే వివేకానంద రెడ్డిని హత్య చేస్తే కోడికత్తి సీను ఎదిపోయి గుడ్డ ముక్కలు తొప్పడ గెప్పలు తీసుకొని తడవల లేదా తొడవల. సిగ్గుండాలి ప్రభుత్వాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసమైన కనికరం. కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళరా? నిన్న అడిగింది సావిత్రమ్మ గారు నన్నే. బాలకోటయ్య గారు నా బిడ్డలంటాడు, కోర్టుకు వెళ్ళకపోతే మనలాంటి వాళ్ళు ఏం చేస్తుంది కోర్టు అని. చెవులు వెళ్ళి చేతికి ఇస్తుంది, మంచాల్లో పడుకుంటే ఎత్తుకుపోతుంది. కానీ న్యాయస్థానాలు ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేసుకుంది? వెర్ ఈజ్ ద సుప్రీంకోర్టు, వెర్ ఈజ్ ద సీజే, హైకోర్టు సీజే గారిని కూడా అడుగుతున్నాను. న్యాయస్థానాలు స్పందించడం 5 సంవత్సరాల 5 మాసాలు 1975 రోజులుగా బెయిలుకు నోచుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్లాగా చంపేసి డోర్ డెలివరీ చేయలేదే అనంతబాబు చేసినట్టు. డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గారు ముఖ్యమంత్రి గారు పక్కన ఉంటాడు. అమర్నాథ్ని పెట్రోల్ పోసి కాలు చంపిన వెంకటేశ్వర రెడ్డి గారు ఒంగోలు తిరుగుతూ ఉంటుంటాడు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బెయిల్ మీద బయట ఉంటారు. సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోరు. మరి సావిత్రమ్మ కట్టుబాటు ఎవరు తీరుస్తారు? ఏమిటి దుర్మార్గం? ఎంతకాలం ఇది? ఏం కోరారు? ఎవరు చెప్తే వింటారు? ముఖ్యమంత్రి గారి మీద ఎవరు చెప్తే వింటారు? దళితుల ముఖాల మీద మూత్రాలు పోస్తావు, పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు చేస్తావు. అసలు దళితుల గురించి చెప్పుకునే నైతిక హక్కు ఎక్కడ ఉంది? ఇప్పటికీ కూడా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు, మా హోంమంత్రి ఉంటారు. తక్షణం కోర్టుకు వెళ్ళండి, నో అబ్జెక్షన్ పిటిషన్ వేయండి. మీరు విచారిస్తే విచారణ తర్వాత కోడికత్తి సీను జైలు పడుతుందో విడుదల చేస్తారో తర్వాత విషయం. ఒక్కసారి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. ఇదే కోడికత్తి సంఘటన జరిగినప్పుడు టమాటా సాస్ చేతికి రాసుకున్నప్పుడు విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ కోడికత్తి వెనక పాత్రధారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పింది. ఇందులో ముద్దాయిలు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, జగపతినేని శ్రీనివాసరావు, సినిమా నటుడు శివాజీ అని చెప్పారు కదా, విన్నారు కదా రాష్ట్ర ప్రజలు. మరి కోడికత్తి సీన్తో పాటు వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయాలి కదా. కత్తిచ్చింది వాళ్ళే కదా. కత్తిచ్చింది వాళ్ళు అన్నప్పుడు ఏ వాళ్ళు అంటే కోడికత్తి శ్రీనివాసరావే కత్తి సంపాదించి చేశాడా? ఆ కత్తి కూడా కోడికత్తి సీన్ దగ్గర నుంచి మీరు స్వాధీనం చేసుకోవాలా? మతి శ్రీనివాసరావు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ మేనల్లుడి దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ కోడికత్తి ఆయన దగ్గర ఎక్కడి నుంచో తెలియదు. మరి బొత్స సత్యనారాయణ ఇచ్చాడా శ్రీనివాసరావుకి? లేదా విజయసాయిరెడ్డి గారు ఆ కత్తి ఇచ్చాడా? ఇంత దుర్మార్గమైన పరిపాలన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి కన్నీళ్ళు, సావిత్రమ్మ లాంటి కన్నీళ్ళు. నాకేదో పురాణాలు తెలుసు. భర్త ప్రాణాలు దక్కించుకోవడం కోసం యమధర్మరాజు వెంట సావిత్రమ్మ పడ్డట్టు, కొడుకు ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఈ సావిత్రమ్మ నిరాహార దీక్ష చేస్తుంది. కళ్ళల్లో కన్నీళ్ళు లేవాలి. 5 సంవత్సరాలుగా ఏడ్చి ఇక్కిపోయాం. ఒంట్లో నెత్తులు లేదు, నరాల్లో సప్పులు లేదు. ఇలాంటి అభాగ్యుల్ని రాష్ట్ర ప్రజలు దళిత బహుళ దేశలించాలి. ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒక కుటుంబం, ఒక వేదన, ఒక జీవితం. దళిత బహుజన కులాల నుంచి వాళ్ళని రక్షించుకోకపోతే భావితరాలు అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి మనం మాట్లాడకపోవడం. అంబేద్కర్ చెప్పిన మాట మీకు చెప్తున్నా, ఊరులేని మేకల్ని భరిస్తారు, పుల్లులను కాదు అన్నట్టుగా. ఊరులేని మేకలే ఈ మేకలను భరిస్తున్నారు. ఇక్కడ సమతా సైనిక దళ మిత్రులు
మా సోదరి మీరందరూ కూడా అండదండలు దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరికి సావిత్రం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఎప్పటికైనా తలదించుకొని కోర్టుకు వెళ్ళి క్షమాపణ చెప్పి నో ఆబ్జెక్షన్ నోటీస్ అన్నవి ఇచ్చింది. సిఐఏ ఆల్రెడీ చెప్పింది, ఎన్ఐఏ చెప్పింది అందులో ఏ రాజకీయ కుట్ర లేదు అని. ఇన్ని చెప్పినా కూడా ఇంకా తవ్వండి ఏంటి తవ్వేది? ఏం దొరుకుతారు చెప్పి ప్రొక్లైన్లు తెచ్చి డోజర్లు తెచ్చి ఏం దొరికితే మీ పగసల్లాడుతుంది. కొన్ని చంపేస్తారా ఈ కుటుంబాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఈ మీడియా సాక్షిగా, చంపితే మీ పగసల్లాడుతుందా? ఇప్పుడు ఇలా ప్రాణాలను ఏమైనా పణం పెడతారా మీ రాజ్యాధికారానికి? ఓడికట్టి సీన్లు వాడుకుంటేనే 150 సీట్లు పెట్టింది. నీకు 150 నీకు ఎందుకు వస్తుంది? 90కో 99కో అక్కడే ఆగిపోయేవాడు. కేవలం కోడికట్టి ప్లాన్ చేసి ఆ సింపతి గెయిన్ చేసి అయ్యో ఏదో జరిగిపోయింది విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి మీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసును వాడుకొని. కాబట్టి మేము రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం ఉద్యమం. తప్పనిసరిగా కోడికట్టి సీను బెయిల్ వచ్చే విధంగా ఆయన విడుదలకి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇది మా హక్కు, మా భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రజలకి నుంచి వేరే అత్యంతరం లేదు. పరిపాలనతో దుర్మార్గులైనప్పుడు వ్యక్తం చేయటం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కోడికట్టి సీను విడుదలకి ఎప్పటికైనా సరే సహకరించాలని, జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు వెళ్ళాలని లేదా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.